రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. సో ముందుగా మన కర్నాటి ఆంజనేయ రెడ్డి వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు ఇప్పుడు ఈరోజు తమిళనాడులో త్రిభాషా విధానానికి సంబంధించి అక్కడ తమిళ పార్టీలన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మాటలతోటి ఒక్కసారిగా తమిళనాడులో నిప్పు రాజేసుకునింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు పక్కన పెడితే పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? రాజుగారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, అరుణమ్మ, వైసీపీ ప్రతినిధి అందరికి కూడా నమస్కారాలు. ఈ దేశంలో దురదృష్టవశాత్తు భాషను అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడపడం తమిళనాడులో చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ప్రత్యేకంగా హిందీ భాష మీద వ్యతిరేకత, హిందీ భాష మా మీద బలవంతంగా రుద్దుతున్నారు, హిందీని మేము వ్యతిరేకిస్తాము, హిందీ మా రాష్ట్రంలో కల్పించడానికి లేదు అని అనేక సంవత్సరాలుగా 50-60 సంవత్సరాలుగా తమిళనాడులో హిందీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత, రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చాలా మందికి తెలియని విషయము, హిందీ ప్రచార సమితి అనే ఒక సంస్థ మొట్టమొదట భారతదేశంలో తమిళనాడులో ప్రారంభించారు. తమిళనాడులో అద్భుతంగా హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజెస్లో హిందీని నేర్పిస్తారు, హిందీ చదువుకుంటారు. కాబట్టి హిందీ భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. 7-8 రాష్ట్రాల్లో హిందీ మెజారిటీ ప్రజలు మాట్లాడుతుంటారు. కాబట్టి ఏ విధంగానైనా కానీ హిందీని ఈ రాష్ట్రంలో రాకుండా ఆ హిందీ వ్యతిరేకతతోటి రాజకీయ లబ్ధి పొందడం కోసం అనేక సంవత్సరాలుగా ద్రవిడ కజగం పార్టీలు అవన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. మీకు ఒక విషయం గుర్తు చేయాల్సి ఉంది. ఈవి రామస్వామి నాయకర్ పెరియార్ హిందీ భాష మీద చేసిన వ్యాఖ్య నా దగ్గర మీకు వీడియో కూడా పంపిస్తాను. హిందీ అనేది హిందీ భాష మీద కాదు, సారీ క్షమించండి, తమిళ భాష మీద చేసిన ఆయన వ్యాఖ్యలు, తమిళ భాష అనేది ఒక అనాగరిక భాష, బార్బారిక్ భాష అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. దాన్ని తరివేయాలని చెప్పారు. హిందీ మీద అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ తమిళనాడులో పెరియార్ పేరుతోటి రాజకీయ పార్టీలు, రాజకీయాలు ఆయన పెద్ద పెద్ద స్టాచ్యూస్ పెడతారు, పెరియార్ సిద్ధాంతాలు మేము అనుసరిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున హిందీ వ్యతిరేకత, పర్టికులర్గా హిందూ సంస్కృతి సంప్రదాయాల పట్ల డిఎంకే, డీకే అన్న డిఎంకే కూడా అనేక సంవత్సరాలుగా అది నడుస్తున్న విషయము. ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా విధానం ఉంది. అది ఒక మహిళ తమిళనాడుకే కాదు, అది మొత్తం భారతదేశానికంతా సంబంధించి. మీరు మాతృభాష నేర్చుకోవడమే కాకుండా మీరు హిందీ నేర్చుకోండి లేదా ఇంగ్లీష్ నేర్చుకోండి అన్నట్లుగా త్రిభాషా విధానాన్ని అక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానంలో పెట్టారు. కాబట్టి అది మన చాయిస్, మనకి ఇష్టం ఉంటే హిందీ నేర్చుకోవచ్చు, లేకుంటే వేరే భాష నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా కానీ భాషలు అనేకం నేర్చుకున్న సందర్భంలో మనిషికి మేధస్సు పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, సమస్యల మీద, విద్య మీద అవగాహన పెరుగుతుంది, వేగంగా నేర్చుకోవడానికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మర్చిపోయి కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇది ఈ రోజు చేసింది కదా, అనేక సంవత్సరాలుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ కూడా భాష మీద. కాబట్టి ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హిందీని వ్యతిరేకించాలా, ఎందుకు హిందీని తిడుతారు, ఎందుకు సంస్కృతం అంటే మీకు వ్యతిరేకత, సంస్కృతం మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ సంస్కృతంకి ఉంది, అన్ని భాషలకి మాతృభాష సంస్కృతం ఉంది, దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు, హిందీ నేర్చుకుంటే తప్పేమిటి, అది బలవంతం కాదు కదా, ఆ జాతీయ విద్యా విధానంలో వచ్చిన విధానం కదా, దాన్ని ఎందుకు మీరు ఇంత రాజకీయం చేస్తున్నారు, ఎందుకు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ప్రశ్నించారు. కాబట్టి ఒక జాతీయవాదిగా ఈరోజు ప్రముఖ రాజకీయ నాయకుడిగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద మొత్తం భుజాలు దౌడుకుంటున్నారు తమిళనాడు అంతా. తమిళనాడులో పెరిగారు పవన్ కళ్యాణ్ గారు కూడా, తమిళనాడుతో చాలా సంబంధం ఉంది. ఈరోజు తమిళనాడులో అనేక జిల్లాల్లో 30%, 25%, 40% కొన్ని జిల్లాల్లో
ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు ప్రజలు ఉన్నారు, తెలుగుకి తో సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ, ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా ఆ తమిళనాడు ప్రజలు హిందీ వ్యతిరేకత లేదు. మొన్న మొన్న 2 రోజుల క్రిందట నిన్నటి రోజున కూడా మా భారతీయ జనతా పార్టీ అన్నామలై గారు, మాజీ గవర్నర్ మన తమిళనాడు గారు తమిళిసాయి గారు ప్రజల దగ్గరికి వెళ్ళారు. మీరు వ్యతిరేకత చెప్తున్నారా చెప్పండి అంటే లేదని అనేక మంది వేల మంది సంతకాలు చేశారు. హిందీ అవసరము, హిందీ రావాలి, దీన్ని హిందీ నేర్చుకోవాలని కూడా చెప్పారు. కాబట్టి ప్రజలు అక్కడ వ్యతిరేకత లేదు. అధికార పార్టీ కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసము ఈరోజు కేంద్రము తమిళానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు తమిళంలో మాట్లాడుతున్నారు తమిళ ప్రజలు కలిసినప్పుడు. అదే కాదు, తమిళ సంగమం పేరుతోటి భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాల్లో తమిళుల్ని తీసుకెళ్లి ఆ తమిళ సంఘంలో భాగస్వాములు చేస్తున్నారు. కాబట్టి తమిళం పట్ల కేంద్రానికి, తమిళ భాష పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉంది. ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు తమిళము ఒక అద్భుతమైన భాషని. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేశాం తప్ప ఈరోజు అన్ని రంగాల్లో డిఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడం కోసము ఎప్పుడైనా సరే వాళ్ళు ఆ అన్ని రంగాల్లో విఫలమైన సందర్భంలో గతంలో డిఎంకే గాని అన్నా డిఎంకే గాని ఎవరైనా సరే అక్కడ ఉండే ద్రవిడ పార్టీలన్నీ కూడా ప్రజల దృష్టిని మరల్చడం కోసము అనేక సందర్భాల్లో వాళ్ళు హిందీ వ్యతిరేకత పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిందీ అనేది 14 జాతీయ భాషల్లో ఒక భాష. అనేక మంది హిందీ నేర్చుకుంటారు. విదేశీయులు మీకు తెలుసు, మనకు తెలుసు, విదేశీయులు ఉత్తరప్రదేశ్ లో ఉండే బృందావనంలో కానివ్వండి లేదా మిగతా అనేక ప్రాంతాల్లో కానివ్వండి విదేశీయులు హిందీ అద్భుతంగా మాట్లాడు. ఓకే, నేను వస్తాను, మీ దగ్గరకు వస్తాను. పసుపులేటి సురేష్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న చేశారు, వ్యాఖ్యలు చేశారు, వీటి మీద వైసీపీ కూడా దీని మీద భారీ ఎత్తున ట్రోల్స్ చేస్తుంది. దీంతోపాటు తమిళనాడులో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా రాజకీయాలు నడవబోతున్నాయనేటువంటి ఆందోళన అక్కడ ఉన్నటువంటి పార్టీలకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమంటారు?